హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్. నేనైతే చాలా బాగున్నాను. మీరు సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు మన టాపిక్ అయితే చీరలోని స్ట్రైట్ పీస్తో సన్నని దారం లాంటి పైపింగ్తో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదామా? నేనైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని గమ్తో అయితే స్టిక్ చేశానండి. ఇలా స్టిక్ చేయడం వల్ల మనకు 15 minutes పని అయితే కలిసి వచ్చేసిద్ది. చీరలో స్ట్రైట్ పీస్ అయితే తీసేసుకున్నాం. పైపింగ్ కోసం 12 నెంబర్ థ్రెడ్ని తీసేసుకొని మూడేసేసుకుందాం. ఆ థ్రెడ్ని మనం తీసుకున్న స్ట్రైట్ పీస్ మధ్యలో పెట్టుకొని పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసేసుకుందాం. నార్మల్ పాదం యూజ్ చేసుకొని ఈ పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేస్తున్నాను. చాలా సన్నగా వచ్చింది, చూసారా ఫ్రెండ్స్ వీడియోలో. ఇలా పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకుందాం. మనం ముందుగా గమ్తో స్టిక్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని పైపింగ్ క్లాత్ని దాని మీద మెడపట్టిని రెండుని ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. మన చేతి వాళ్ళు ఎటు నిద్దో అటువైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి పైపింగ్ క్లాత్ కనపడకుండా బొటిక్ స్టైల్లో నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అయ్యిద్ది. ఒకసారి ఈ మెథడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కడా లాక్కుండా పైపింగ్ క్లాత్ని మెడపట్టిని రెండింటిని మనం నీట్గా చేతులతో సరి చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికైతే ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. థ్రెడ్ మీద స్టిచ్ పడకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి, అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, బొటిక్ స్టైల్లో సన్నని దారం లాంటి పైపింగ్తో మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేసేసాం. ఇప్పుడైతే నడుము దగ్గర కూడా స్టిచ్ చేసేసుకుందాం. సేమ్ ఇందాక నెక్ దగ్గర పైపింగ్ క్లాత్ మెడపట్టి ఎలా అయితే ప్లేస్ చేసుకున్నామో నడుము దగ్గర కూడా పైపింగ్ క్లాత్ నడుము పట్టి అలాగే ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకొని లోపల వైపుకి క్లాత్ని ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారుగా ఫ్రెండ్స్ వీడియోలో ఎంత చక్కగా సన్నగా మనకైతే పైపింగ్ అయితే రెడీ అయిపోయిందో. ఇప్పుడైతే మనం బ్యాక్ టక్స్ అయితే స్టిచ్ చేసేసుకుందాం. బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడే ఈ టక్స్ అనేది మనం మార్క్ చేసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పటికి మనకు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టక్స్ స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకుంటూ బ్యాక్ టక్స్ అయితే మనం స్టిచ్ చేసేసుకుందాం. మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ చూద్దాం. నేనైతే ఇక్కడ ఫ్రంట్ డాట్ మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ రెండు వైపులా ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. నేనైతే మెయిన్ డాట్ని 2.5 హైట్లో మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఇచ్చి ఫ్రంట్ డాట్ అయితే మార్క్ చేసేసాను. రెండో డాట్ కోసం ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు 2.5 హైట్లో మార్క్ చేసేసాం. ఈ రెండింటిని బేస్ చేసుకొని మూడో డాట్ అయితే మార్క్ చేసేసుకుందాం. ఈ 3 డాట్స్ మధ్యలో సర్కిల్ లాగా ఉంటే చక్కగా మనకి కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది.
రెండో దానికి కూడా డాట్స్ సేమ్గా ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ మెయిన్ డాట్ని అయితే స్టిచ్ చేసేసుకుందాం. మెయిన్ డాట్ స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకోవాలి. అలాగే ఉక్సులు పట్టి వైపు ఉన్న డాట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూడో డాట్ని కూడా స్టిచ్ చేసేసుకుందాం. కప్ షేప్ అయితే చాలా నీట్గా రౌండ్గా అయితే వచ్చింది. ఇప్పుడు రెండో డాట్ని కూడా స్టిచ్ చేసేసుకుందాం. రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ ఏమన్నా ఉందేమోనని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం అయితే ఓన్లీ లైనింగ్ మెయిన్ క్లాతే కాకుండా నేనైతే నా దగ్గర ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నానండి. ఇలా 3 లేయర్స్తో స్టిచ్ చేయడం వల్ల షేప్ బెల్ట్ అనేది స్ట్రాంగ్గా ఉండిద్ది. ఓన్లీ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్తో స్టిచ్ చేస్తే షేప్ బెల్ట్ అనేది తేలిగ్గా ఉండి చెస్ట్ పైకి వచ్చేసేసిద్ది. షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. అలాగే రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు రెండు ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మనం షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసేసేద్దాం. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. అలాగే రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేసుకుందాం. రెండు షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ లేకుండా ఇంకోసారి చెక్ చేసుకుందాం. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే కాజా పట్టీని స్టిచ్ చేసుకుందాం. కాజా పట్టీ కోసం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు తీసుకున్నానండి. కాజా పట్టీ కోసం అయితే మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని తీసుకొని రివర్స్లో ఒక స్టిచ్ వేసి ఇప్పుడైతే రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. కాజా పట్టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి ఉక్సులు పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఉక్సులు పట్టీ కోసం నేనైతే ఓన్లీ లైనింగ్ క్లాత్నే తీసుకున్నానండి. ఇట్లా ఫ్రంట్ వైపు నుంచి ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ చేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఉక్సులు పట్టీ కాజా పట్టీ రెండు రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ రెండు అయితే రెడీ అయిపోయినట్టే.
అయితే మనం ఇక్కడ ఫ్రంట్ నెక్కి కూడా పైపింగ్ వేసేసుకుందామండి. ఫ్రంట్ నెక్ కూడా పైపింగ్ వేసిన తర్వాత హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసుకుందాం. హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చినప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ముందే కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా కట్ చేసుకొని అది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ మీద ప్లేస్ చేసుకొని కరువు మధ్యలో లైనింగ్ క్లాత్ కనపడకుండా నీట్గా చేతితో సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా హ్యాండ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. హ్యాండ్ చుట్టూ ఒక స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అయితే ఎంతో ఈజీగా రెడీ అయిపోయినట్టే. అలాగే రెండో హ్యాండ్ని కూడా రెడీ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో, లైనింగ్ ఎక్కడ కనపడకుండా. ఇప్పుడైతే రెండో హ్యాండ్ని కూడా రెడీ చేసేసుకుందాం. హ్యాండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు లోతు తీసిన వైపు ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే హ్యాండ్ స్టిచ్ చేసేసాం. షోల్డర్స్ అయితే జాయిన్ చేసేద్దాం. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మెడవైపు సమానంగా ఉండేటట్లు ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసి వేసుకోవాలి. అలాగే రెండో షోల్డర్ కూడా జాయిన్ చేసేద్దాం. రెండు షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకొని ఇప్పుడైతే హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు లోతు తీసిన వైపు ఎటువైపు ఉందో చూసుకొని చెక్ చేసుకొని హ్యాండ్స్ని జాయిన్ చేసేయాలి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కడ లాక్కుండా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. ఒకవైపు అయిపోయిన తర్వాత ఇంకో వైపు స్టిచ్ వేసుకొని హ్యాండ్ అయితే జాయిన్ చేసేయాలి.
రెండు వైపులా స్టిచ్ వేసిన తర్వాత ఇంకో డబుల్ స్టిచ్ వేసుకొని హ్యాండ్ జాయిన్ చేసేసుకుందాం. అలాగే రెండో వైపు కూడా సేమ్ ఇదే పద్ధతిలో హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ కుట్లు అయితే వేసేసుకుందామండి. ఆది జాకెట్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసేసుకొని సైడ్ కుట్లు అయితే వేసేసుకుందాం. సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేసిన దగ్గర ఒకే దగ్గరకు వచ్చే విధంగా పెట్టుకొని స్టిచెస్ వేసుకోవాలి. రెండు హ్యాండ్ జాయింట్ ఒకే దగ్గరకు వచ్చే విధంగా ప్లేస్ చేసుకొని స్టిచెస్ వేసుకోవడం వల్ల మనకి అయితే హ్యాండ్ జాయింట్ దగ్గర ప్లస్ సింబల్ అయితే వచ్చింది. ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే సైడ్ స్టిచెస్ 3 వేస్తానండి. స్టార్టింగ్లో చివర్లో రఫ్ ఇచ్చుకుంటూ స్టిచెస్ అయితే వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ప్లస్ సింబల్ అయితే వచ్చింది హ్యాండ్ జాయిన్ చేసిన దగ్గర. అలాగే రెండో వైపు కూడా సైడ్ స్టిచెస్ అయితే వేసేసుకుందాం. రెండో వైపు కూడా సూపర్ ఫినిషింగ్తో ప్లస్ సింబల్తో బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.